కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నేను ఈ వేదిక మీద నుంచి మళ్ళీ ఒకసారి బీఆర్ఎస్ నాయకులకు కానీ వాళ్ళ నాయకుడైన సైకోరావుకు కానీ హెచ్చరిస్తూ ఉన్నాను. అయ్యా, నువ్వు ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నావు, నీకు అధికారం ఇప్పుడు అప్పుడే చేతికి రాదు, గిలగిల కొట్టుకున్నా కూడా ఇంకో 4 సంవత్సరాలు ఎలక్షన్ల వరకు ఆగాలి, అప్పటికైనా కూడా ప్రజలు మిమ్మల్ని నమ్మాలి, అప్పుడు నమ్మినప్పుడు నీకు ఓటేసినప్పుడు నీకు మెజారిటీ వచ్చినప్పుడు కానీ అది అప్పటికి నువ్వైతావా మీ చెల్లైతావా అనే పోటీ కూడా మొదలవుతుంది. కాబట్టి అంత ఈజీగా నువ్వు ఇప్పుడు మాట్లాడితే లటుక్కున పోయి నువ్వు సీఎం కుర్చీలో కూర్చునే పరిస్థితి కాదు, అది ఆలోచించుకో. ఏదో మరి ఇది ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం 5 సంవత్సరాలు ప్రభుత్వం పరిపాలిస్తుంది. ఈ 5 సంవత్సరాల పరిపాలనను చూసి ప్రజలు మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వం ఉండాలా వద్దా, మిమ్మల్ని రెండోసారి నమ్మారు. మొదటిసారి మీరు మోసం చేసినా కూడా రెండోసారి కూడా నమ్మారు మళ్ళీ ఏదో చేస్తారని. కానీ రెండోసారికి మీ నిజస్వరూపం తెలిసి మూడోసారి మిమ్మల్ని ఓడగొట్టారు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కార్యక్రమాలను ప్రజలు విశ్వసిస్తే తప్పకుండా మమ్మల్ని రెండోసారి గెలిపిస్తారు. మరి అప్పుడు మళ్ళీ 5 సంవత్సరాలు ఆగాల్సి వస్తుంది. కాబట్టి మేము 10 నెలలు అంటే సంవత్సరం కాకముందే ఇంత పిచ్చిలేసి నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నావు. మరి ఇంకా 4 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. అప్పటికి కూడా నువ్వు గెలుస్తావనే నమ్మకం కూడా లేదు. కాబట్టి మాట్లాడే ముందు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోరు దగ్గర పెట్టుకొని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా. ఎందుకంటే ఇప్పుడు మీ ఇల్లు మాకెంత దూరమో మా ఇల్లు మీకంతే దూరం. మీరు మాట్లాడినప్పుడు మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది. మొన్న మా సీఎం గారు మాట్లాడితే ఇదేం భాష అని చెప్పేసి దాని మీద తన పెయిడ్ యూట్యూబ్ ఛానల్స్ తోటి ఇష్టం ఉన్నట్టు కామెంట్స్ పెట్టిస్తున్నారు. నేను ఒక్కటే నాకు బాధ అనిపిస్తుంది ఏంటంటే, ఈ పెయిడ్ యూట్యూబ్ ఛానల్స్ పెట్టేటప్పుడు వాళ్ళకి తల్లులు లేరా, వాళ్ళకి చెల్లెళ్ళు లేరా, వాళ్ళకి భార్యలు లేరా, వాళ్ళకి అక్కలు లేరా, వాళ్ళ ఇంట్లో ఆడోళ్ళు లేరా? మీరు పైసల కోసం ఎంతకైనా దిగజారుతారా? ఈరోజు కేటీఆర్ పైసలు ఇచ్చినంత మాత్రాన ఒక మంచి చెడు ఆలోచన లేకుండా ఇష్టం ఉన్నట్టుగా యూకే నుంచి కొంతమంది, యుఎస్ నుంచి కొంతమంది ఈ విధంగా వాళ్ళు అదే పనిగా కామెంట్స్ పెట్టడం అనేది చాలా చాలా బాధాకరం. నిజంగా మీ భవిష్యత్తును మీరు మీ చేతులతో సర్వనాశనం చేసుకుంటా ఉన్నారు. దయచేసి నేను ఒకటే యూట్యూబర్స్కి చెప్తా ఉన్నాను, ఒక పరిమితి పెట్టుకొని మీరు కామెంట్స్ రాస్తే బాగుంటుంది. మరి పరిమితి దాటి రాయడం వలన అది చాలా దిగజారుడు రాజకీయంగా చెప్పుకోబడుతుంది. కాబట్టి ఈరోజు ఆ పెయిడ్ ఛానల్స్ ద్వారా అన్నీ కూడా ప్రభుత్వం చేసి